అంటే ఒకప్పుడు 3 గంటలు, కానీ తర్వాత రోజుల్లో అది 2:30 గంటలకు పరిమితమైంది. కంటెంట్ బాగుంటే 3 గంటలు, 4 గంటలు కూడా చూస్తారు. కానీ అదే సినిమా బాగలేకపోతే మాత్రం గంట సేపు కూడా థియేటర్లో కూర్చోవడానికి ప్రేక్షకులు ఒప్పుకోరు. సినిమా నడుస్తుంటే ఒక్క నిమిషం ఏమరపాటుగా అనిపించినా సరే ఫోన్ ఓపెన్ చేసి ప్రేక్షకుడు సినిమాను వదిలేస్తున్న రోజులివి. అంతలా సినిమా థియేటర్కి ప్రేక్షకులు రావడానికి ఇబ్బంది పడుతున్నారు. మరి ఇలాంటి సమయంలో కంటెంట్ బాగా లేకపోయినా సరే 3 గంటలకు పైగా దాన్ని సిద్ధం చేసి థియేటర్స్లో విడుదల చేసి ఆ తర్వాత ప్రేక్షకులు రిజెక్ట్ చేయడంతో లెంత్ తగ్గించుకున్న కొన్ని సినిమాలు ఉన్నాయి. అయినా కూడా ఫలితాల్లో పెద్దగా తేడా లేదు. కానీ సినిమా ముందు చేయాల్సిన పని విడుదలయ్యాక చేశారు. ఇప్పుడు ఆ సినిమాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా భారతీయుడు 2. కమల్ హాసన్ నటించిన తాజా సినిమా భారతీయుడు సీక్వెల్. ఈ సినిమా 3 గంటల సమయం ఉంది. అయితే థియేటర్లోకి వచ్చినప్పటికీ ప్రేక్షకులకు చాలా సీన్స్ బోర్ కొట్టాయి. దాంతో విడుదలైన రెండవ రోజు ఈ సినిమాలోని అరగంటకు పైగా కంటెంట్ని కత్తిరించేసి మళ్ళీ విడుదల చేశారు. కానీ అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ కాస్త జరిగిపోయింది. ఇక రెబల్. ప్రభాస్ తమన్నా హీరోయిన్స్గా నటించిన సినిమా రెబల్. ఈ సినిమా కూడా మొదట థియేటర్లో 3 గంటల కంటెంట్తో విడుదలైంది. కానీ ప్రేక్షకులు పెదవి విరిచడంతో ఈ సినిమాలోని 20 నిమిషాలకు పైగా సీన్స్ ని కట్ చేసి మళ్ళీ విడుదల చేశారు. ఇక టైగర్ నాగేశ్వరరావు. రవితేజ హీరోగా నటించిన ఈ సినిమా సైతం 3 గంటల డ్యూరేషన్ తో థియేటర్లోకి వచ్చింది. ఆ తర్వాత సినిమాకి మిక్స్డ్ టాక్ వచ్చింది. దాంతో 15 నిమిషాల సీన్స్ ని కత్తిరించారు. కానీ ఈ సినిమా ఫలితం ఏమాత్రం మారలేదు.